శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము, శనివారం రోజు శనిత్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్యా అనగా, శనిరాహుల సంచార స్థితి మీనరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవానుని దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి. అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల జిల్లేడి యొక్క వృక్షము. తెల్ల జిల్లేడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో, వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో, ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లేడి యొక్క వేరును తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పూసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే 7 తరాలకు అద్భుత రాజకీయ, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి. కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ, గృహాలకి, మన వాహనాలకి, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో, ఒక నిమ్మకాయతో, ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు పైన వారి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేం కలుపుకోవాలి, ఎలా దిష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు. అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు. కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో, దేశంలో, రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు అంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి 20 రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్ర అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్ని కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా బర్తులు లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మీ యొక్క పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు, రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అడ్డంకులు ముందే తెలుసుకుందాం, వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం, ఆ కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందుదాం, అందరము బాగుందాం, అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారికి ఆశీస్సులు పొందుదాం. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.